సార్ చూడండి ఒక్కసారి చూడండి ఓకే రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గాయత్రి నర్సింగ్ హోమ్లో రోగులకు అన్న కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ నాన్న రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం బలిదానం ఇచ్చారు. తల్లి తనయులు ప్రాణాలు కోల్పోయారు. చాలా ఇంపార్టెన్స్ ముఖ్యమైనది అది. రాహుల్ గాంధీ కూడా వాళ్ళ నానమ్మ తండ్రి తర్వాత ఇవాళ భారతదేశంలో ఒక లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైం జోడో యాత్ర మొదలుపెట్టారు. ఒక జోడో యాత్ర మొదలుపెట్టిన తర్వాత కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు యాత్ర మొదలుపెట్టిన తర్వాత ఆయన మొత్తం ప్రతి రాష్ట్రంలోని పేద ప్రజలు లేకపోతే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ కులాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అని ఒక మంచి స్టడీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చింది. ఈ దేశంలో చాలా పేద ప్రజలు ఇలా ఎస్సీలైనా బీసీలైనా ఎస్టీలైనా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఇబ్బందులు బీసీలకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే కులగణన జరగాలి. ఈ కులగణన ఒక్కటే జరిగితే ఏ కులాలు ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి, స్వాతంత్ర ఫలాలు ఎవరికి వస్తున్నాయి, ఓన్లీ ఉన్న వాళ్ళే తింటున్నారా లేదా ఈ ఫలాలు ఎవరి పేదవాళ్ళకి వస్తున్నాయని స్టడీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి ఈ దేశంలో కులగణన ఖచ్చితంగా జరగాలి. ఇది జరిగితే ఒక పేదవాళ్ళు ఎంతమందిలో దొరుకుతాయి, ఎన్ని కులాలు అసలు స్వాతంత్ర ఫలాలు పొందుతలేరు, అలాగే వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్లు ఇవ్వాలా, ఆర్థికంగా సాయం చేయాలి. జరిగిన తర్వాత ఆయన తర్వాత ఎలక్షన్స్ పోతే ఈ దేశంలో బీజేపీ ఇవాళ అసలు రిజర్వేషన్లే వద్దు, ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఎలక్షన్లు పోతే ఎంపీ పోతే బీజేపీ 64 ఎంపీలు పోగొట్టుకోవడం జరిగింది. ఇలా ఉత్తరప్రదేశ్లోనే ఇలా రాముని టెంపుల్ ఉన్న ఎంపీ కూడా ఇలా ఒక ఎస్సీ గెలిచిన జనరల్ సీట్లో. రిజర్వేషన్లు వద్దు, అసలు బీసీలకు రిజర్వేషన్లు కానీ ఎస్సీలకు వద్దు, రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్లో ఒక 2 సీట్లు ఎంపీ ఉన్న ఎస్పీ దాదాపు 42 సీట్లు గెలుచుకుంది. అంటే దేశం మొత్తంలో 64 ఎంపీ సీట్లు బీజేపీ కోల్పోయింది. కానీ రాహుల్ గాంధీ జోడయాత్ర వల్ల 50 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు వచ్చింది. ఇవాళ ఆయన ప్రతిఫలంగా ఆయన చేసిన యాత్ర వల్ల ఇవాళ ఈ తీసుకున్న కులగణన ఇలా బీజేపీ ఎన్నడైనా సరే మొదటి నుంచైనా నేటి వరకు కూడా బీజేపీ ఇవాళ క్యాస్ట్ కులాలకు వ్యతిరేకం ఓన్లీ మతపరమైన పార్టీ నడిపింది. ఆనాడు ఇవాళ మండల్ కమిషన్ ముందు కూడా అప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మేము వీపీ సింగ్కు సపోర్టు విత్డ్రా చేసుకుంటామని ఆ రోజు అద్వానీ రథయాత్ర చేసి బీజేపీ పార్టీ వీపీ సింగ్ గవర్నమెంట్కు సపోర్ట్ విత్డ్రా చేసుకుంది. అయినా సరే వీపీ సింగ్ బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని సెంట్రల్ మొత్తం గవర్నమెంట్ కేంద్ర ఉద్యోగాలలో రాజకీయాల ఉద్యాలను ఉద్దేశంతో 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగా ఇప్పటికి కూడా బీజేపీ వ్యతిరేకంగానే ఉంది, కులపరంగా వ్యతిరేకంగా ఉంది, ఓన్లీ మతపరంగానే మనం రాజకీయ ఉద్దేశం. కానీ రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర ఇవాళ కులగణన చేయాలనే దానికి ఇవాళ బీజేపీ తల వంచి బీజేపీ కూడా కులగణన చేస్తానని మీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ నిజంగా చెప్తున్నాను,
ఇలా బీసీలకు ముఖ్యంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళ కులగణన రాజీవ్ గాంధీకి మన కృతజ్ఞత భావంగా ఉండాలి. రానున్న రోజుల్లో దీని ఫలితంగానే ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కులగణన ఫస్ట్ భారతదేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ. ఇవాళ దాని ఫలితంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ సోషల్ సామాజిక న్యాయం పేరుతోటి 5 ఎమ్మెల్సీలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఎమ్మెల్సీలు ఇచ్చాం. ఇలా మంత్రివర్గ విస్తరణలో 3 ఇస్తే 3 2 ఎస్సీలు, 1 బీసీ, 1 డిప్యూటీ స్పీకర్ ఎస్టీకి ఇవ్వడం జరిగింది. దీని ఫలితంగా ఇవాళ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఫలితంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం నడుస్తుంది, సామాజికమైన గవర్నమెంట్ ఉంటుంది. ఇవాళ సామాజికంగా ఇవాళ స్టేట్ బాడీలో కూడా బీసీలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకు బీసీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఒకనాడు నెహ్రూ టైంలో కూడా ఇలా నాగార్జున సాగర్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ అన్ని డ్యామ్స్ కట్టింది కూడా నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీనే. ఐఐఎం ఐఐటి తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది. కాబట్టి లాస్ట్కు నీ ఆధార్ కార్డు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ అదేగా ఎన్ని ఎన్జీఆర్ఎస్ కూడా విధులు కూడా తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా నేషనల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ రానున్న రోజుల్లో ఇవాళ ఈయన తీసుకున్న యాత్ర రాహుల్ గాంధీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల కులాల ఆధారంగా ఇవాళ తీసుకున్న మీదుగా మైనారిటీస్ కూడా తీసుకున్న ఆధారంగా ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ బీజేపీ ఫుల్ మెజారిటీ లేదు, అన్నిటి సంగమం ఇవాళ ఎన్డీఏ కూటమి ఉంది. కానీ ఒక ఎన్డీఏ కూటమి ఇదివరకు బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ మైనారిటీగా అయిపోయింది. 30 సీట్లు వచ్చిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. దేశం మొత్తం మీద కులగణన జరుగుతుంది, అన్ని కులాలు కూడా బాగుపడతాయి. దీనికి కారణం ఖచ్చితంగా నేను రాహుల్ గాంధీ మాత్రం చెప్తున్నాను. ఇక్కడ అలాగే ఇవాళ సూర్యాపేట కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ సహకారంతో కోమరెడ్డి వెంకరెడ్డి కానీ రమేష్ రెడ్డి గారి సహకారంతో అన్ని కులాలను సమానంగా చూసుకుని సామాజిక న్యాయం పాటించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల తరపున, సూర్యాపేట ప్రజల తరపున, తెలంగాణ తరపున ఇలాంటి కులగణన చేసినందుకు సామాజిక న్యాయం పాటిస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.